హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మందాకిని మలయాళం సినిమా తెలుగు డబ్బింగ్లో ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పర్లేదు భయ్య. 3 పాటలు ఉన్నాయి, వాటిని మలయాళంలోనే ఉంచేయాల్సింది, తెలుగులో వినడానికి అయితే బాగలేవు. ఇప్పుడే ఈ మూవీని కంప్లీట్ చేసా. ఈ మూవీ ఆల్రెడీ మలయాళంలో హిట్ అంట, అండ్ 3 కోట్లు కూడా వసూలు చేసిందంట. మలయాళం ప్రేమంలో కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన అల్తాఫ్ సలీం హీరోగా చేశారు. అనార్కలి మరిక్కర్ మలయాళం కూడా చాలా సినిమాల్లో కూడా ఉంది. ఇది క్లీన్ యూ సర్టిఫికేట్ ఫిలిం, బూత్ డైలాగ్స్, అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. సో మీ ఫ్యామిలీ అంతా కలిసి చిన్న పిల్లలతో సహా చూడొచ్చు. మరి ఈ మూవీ ఎలా ఉంది తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూసే కాకుండా మన మలయాళం తమిళ్ డబ్బింగ్ మూవీ రివ్యూస్ కూడా మీకోసం తీసుకొస్తాం. మరి మూవీ విషయానికి వచ్చేస్తే పర్లేదు భయ్య, యావరేజ్ ఫీలింగ్. ఒకసారి టైంపాస్ కోసం అలా చూసేయచ్చు. డీసెంట్ వెడ్డింగ్ కామెడీ, వర్క్స్ ఇన్ పార్ట్స్. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, పర్లేదు. రీసెంట్గా మనం చేసిన రివ్యూస్తో పోలిస్తే ఇది బెటర్. ఏదో ఎడారిలో ఎండ మావిలా ఓకే పర్లేదు అనిపించింది. చూసినందుకైతే సాటిస్ఫై అనిపించింది. ఇట్స్ నాట్ సో బ్యాడ్ అండ్ నాట్ సో గుడ్. ఒక్క విషయం మాత్రం మెచ్చుకోవచ్చు, ఏ సినిమా అయినా స్లోగా రన్ అవుతూ ఉంటే చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది మాత్రం స్లోనెస్ లేదు. సరే, బేసిక్గా వితౌట్ స్పాయిలర్స్ ప్లాట్ ఏంటంటే, ఫస్ట్ నైట్ రోజు పెళ్లి కొడుకు తాగాల్సిన మందు కలుపని జ్యూస్ని పెళ్లి కూతురు తాగిన మత్తులో తన లవ్ అఫైర్ గురించి పెళ్లి కొడుక్కి చెప్తే ఏమవుతుంది, దాని తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఒక స్మాల్ బడ్జెట్ ఫిలిం, సింపుల్ కంటెంట్తో మంచి కలెక్షన్స్ రావడం చాలా గ్రేట్. ఇలాంటి సినిమాలు తెలుగులో ఆడవు, ఒకవేళ తీసినా మన వాళ్ళు చూడరు. స్టార్టింగ్ 20 మినిట్స్ కొంచెం నార్మల్గానే స్టార్ట్ అయినా పెద్దగా ఏమనిపించకపోయినా దాని తర్వాత నుండి మూవీ అయితే బాగానే అనిపించింది. చాలా చిన్న సింపుల్ స్టోరీని చాలా సింపుల్గానే ఎక్కడ హడావుడి లేకుండా ఫినిష్ చేశారు. మూవీ అంతా ఒకే రోజులోనే జరిగిపోయే స్టోరీ, మ్యాక్సిమం ఒకే నైట్లోనే జరుగుతుంది. అక్కడక్కడ కామెడీ కోసం ట్రాక్స్ క్రియేట్ చేయకుండా సిచ్యువేషనల్ కామెడీతో అలా ముందుకెళ్ళి అలాగని మరీ నవ్వుకునే సీన్స్ అంటే ఏమీ లేవు. ఇంకొకటి బాగా అనిపించింది ఏంటంటే, ఎక్కువగా హీరోయిన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు రిమైనింగ్ మూవీస్లో. బట్ ఇందులో మాత్రం సైడ్ క్యారెక్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, అది కూడా లేడీస్కి. హీరోయిన్ వాళ్ళు ఉన్నట్టే ఉంటారు, కానీ బీభత్సంగా యాక్ట్ చేయడానికంటూ ఏమీ లేదు. హీరోయిన్ మొత్తం కూడా మంది తాగినట్టే యాక్ట్ చేయడం, ఆమె లవ్ స్టోరీ కూడా లాస్ట్లో చిన్న ట్విస్ట్ లాంటిది కొంచెం సరదాగా ఎవరిని హర్ట్ చేయకుండా ముగించారు. ఎమోషనల్ సీన్స్ అయితే ఏమీ ఉండవు. హీరో మదర్ మాత్రం సూపర్ అబ్బా, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బావలు, ఫ్రెండ్స్ సరదాగా ఉంటారు. అండ్ మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఇది సినిమానా, అసలు ఇందులో స్టోరీ ఏముంది అనుకునే వాళ్ళకి మరేం చేయలేం. అండ్ మాస్ మసాలా ఆడియన్స్కి అయితే స్టార్టింగ్ 30 మినిట్స్ కొంచెం నార్మల్గా ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నా సరే వాళ్ళని ఎందుకు పెట్టారో తెలీదు. మూవీ మొత్తం కూడా 90% మందు తాగుతూనే ఉంటారు, అంటే పెళ్ళంటే మందు తాగాల్సిందే. ఇంకా ఫ్యామిలీ మొత్తం ఇలాగే తాగుతారా అనిపిస్తుంది కొంతమందికి. స్క్రీన్ ప్లే డైలాగ్స్లో ఇంకొంచెం కేర్ తీసుకోవచ్చు. ఓవరాల్ డైరెక్టర్ వినోద్ లీలా గారు సింపుల్ పాయింట్ని సింపుల్గా ప్రజెంట్ చేశారు. ఒకసారి టైంపాస్ కోసం చూడొచ్చు విత్ ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి. మరి ఓవరాల్ ఈ సినిమాకి మన ఓల్డ్ సినిమా టాక్స్ ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇస్తే మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.